ఓం నమఃశివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ వ్యాస భగవానుని దయతో మనకు అందిన పరమ పవిత్రమైన శ్రీ శివ మహాపురాణ ప్రవచన యజ్ఞంలో 4వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. మునులందరూ ఎంతో శ్రద్ధగా వింటుండగా సూతుడు తీర్థాల గురించి, క్షేత్రాల గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మునులారా, ఎన్నో అడవులతో కొండలతో కూడిన ఈ విశాలమైన భూమి శివుని ఆజ్ఞ వల్లే ఈ ప్రాణులందరినీ మోస్తోంది. లోకాలను పాలించే పరమేశ్వరుడు ప్రజలకు మేలు జరగడం కోసం రకరకాల ప్రదేశాలలో పుణ్యక్షేత్రాలను కల్పించాడు. గొప్ప ఋషులు నివసించడం వల్ల కొన్ని ప్రదేశాలు క్షేత్రాలుగా మారాయి, దేవతల దయ వల్ల కొన్ని మారాయి. శివుడు తనకు తానుగా స్వయంగా వెలిసిన కారణం చేత కొన్ని ప్రదేశాలు లోకాలను రక్షించే పుణ్యక్షేత్రాలుగా మారాయి. పుణ్యక్షేత్రాలలో పవిత్రమైన నీటిలో స్నానం చేయడం అనేది ఎంతో గొప్ప మహిమనిస్తుంది. క్షేత్రమంటే అక్కడున్న భూమికి ఉండే గొప్పదనం, తీర్థమంటే అక్కడున్న నీటికి ఉండే గొప్పదనం. ముందుగా నేను పవిత్రమైన నీరు ఉండే తీర్థాలను గురించి చెబుతాను, వినండి. సరస్వతీ నదికి 60 పాయలు అంటే 60 చిన్న నదులు కలిసి ఉంటాయి. మంచుకొండలలో పుట్టిన గంగానదికి 100 పాయలుంటాయి. ఆ గంగానది ఒడ్డున కాశీలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. సూర్యుడు మృగరాశిలో ఉన్న సమయంలో కాశీలో నివసించడం చాలా గొప్పది. అలాగే బృహస్పతి అంటే గురువు మృగరాశిలో ఉన్న సమయంలో సోనభద్రా నదిలో స్నానం చేయడం చాలా మంచిది. దానికి 10 పాయలుంటాయి. నర్మదా నదికి 24 పాయలున్నాయి. తమసా నదికి 12, రేవా నదికి 10, గోదావరి నదికి 21, కృష్ణానదికి 18, తుంగభద్రా నదికి 10 మరియు సువర్ణముఖి నదికి 9 పాయలుంటాయి. 27 పాయలు ఉన్న కావేరీ నది సహ్యపర్వతం నుండి పుట్టింది. దాని ఒడ్డున ఎన్నో పవిత్రమైన శివాలయాలున్నాయి. గురువు మరియు సూర్యుడు ఇద్దరూ మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషారణ్యంలోనూ బదరీనాథ్లోనూ స్నానం చేయాలి. సూర్యుడు సింహరాశిలోనూ మరియు కర్కాటక రాశిలోనూ ఉన్నప్పుడు సింధునదిలోనూ కేదార్నాథ్లోనూ స్నానం చేయడం చాలా ఉత్తమం. భాద్రపద నెలలో గురువు సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదిలో స్నానం చేయాలి. గురువు సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు యమునా మరియు సోణ నదులలో స్నానం చేయాలి. సూర్యుడు గురువు తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదిలో స్నానం చేయాలి. మార్గశిర నెలలో సూర్యుడు గురువు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదిలో స్నానం చేస్తే విపరీతమైన పుణ్యం వస్తుంది. గురువు సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు సువర్ణముఖి నదిలో స్నానం చేయాలి. మాఘ నెలలో గురువు మకర రాశిలో ఉన్నప్పుడు గంగానదిలో స్నానం చేయాలి. గురువు సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు కృష్ణానదిలో స్నానం చేయడం వల్ల గొప్ప పుణ్యం వస్తుందని పాతకాలపు మునులు చెప్పారు. తామ్రపర్ణి మరియు వేగవతి నదుల ఒడ్డున స్వర్ధంలాంటి ఫలితాన్నిచ్చే గొప్ప దేవాలయాలున్నాయి. మనిషి ఎప్పుడూ మంచి పద్ధతులను పాటిస్తూ, మంచి నడవడికతో, మంచి ఆలోచనలతో అందరిమీద దయ చూపిస్తూ ఉండాలి. గొప్ప గుడులలోనూ, పుణ్య నదులలోనూ, నదులు కలిసే చోట, పర్వతాలపైన, అడవులలో మరియు తోటలలో పరమేశ్వరుని ఉనికి అనేది ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటుంది. అందుకే అటువంటి చోట చేసిన ఏ పుణ్యమైనా 100 రెట్లు పెరుగుతుంది. అలాగే అక్కడ చేసిన ఏ పాపమైనా కూడా అంతే పెరుగుతుంది. పుణ్యం చేయడం వల్ల మనకు సిరి సంపదలు వస్తాయి. మనం మనస్సుతో, మాటతో మరియు శరీరంతో చేసిన పాపాలను ఆ పుణ్యం నాశనం చేస్తుంది. అన్నింటికంటే మనస్సుతో చేసిన పాపమనేది ఒక గట్టి బండరాయిలాగా యుగాలు గడిచినా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ మనస్సుతో చేసిన పాపం కేవలం దేవుణ్ణి ధ్యానం చేయడం వల్ల మాత్రమే నాశనమవుతుంది. దానికి వేరే దారే లేదు. నోటితో చెడ్డమాటలు మాట్లాడి చేసిన పాపం దేవుని మంత్రం జపించడం వల్ల పోతుంది. శరీరంతో ఇతరులను కొట్టి, హింసించి చేసిన పాపం తపస్సు చేయడం వల్ల పోతుంది. డబ్బుతో ఇతరులను మోసం చేసి చేసిన పాపం ఆ డబ్బును ఇతరులకు దానం చేయడం వల్ల పోతుంది. వీటికి వేరే ఏ దారీ లేదు. ఇలా పాపాలను కడుక్కునే పనులన్నీ కూడా మనస్సులో నిజమైన బాధతో, నేను తప్పు చేశాను అనే పశ్చాత్తాపంతో చేయాలి. అలా బాధపడడం వల్ల సగం పాపం పోతుంది. ఆ తప్పును జీవితంలో మళ్లీ ఎప్పుడూ చెయ్యకుండా ఉండడం వల్ల మిగతా సగం పాపం కూడా పూర్తిగా నశించిపోతుందని జ్ఞానం ఉన్న మునులు చెప్పారు. మనం చేసే పుణ్యానికి మరియు పాపానికి మూలం, అది పెరగడం మరియు దాన్ని అనుభవించడం అనేవి 3 భాగాలుంటాయి. అందులో మూలమనేది జ్ఞానం వల్ల పోతుంది. అది పెరగడం అనేది పైన చెప్పిన పద్ధతుల ద్వారా ఆగిపోతుంది. ఇక అనుభవించడం అనేది మన కర్మను మనం అనుభవించడం వల్ల మాత్రమే పోతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల, పవిత్రమైన నదులలో స్నానం చేయడం వల్ల, దేవుణ్ణి పూజించడం వల్ల, గొప్పవాళ్లను కలవడం మరియు వాళ్లకి సేవ చేయడం వల్ల పాపానికి ఉన్న మూలం మరియు అది పెరగడం అనేవి నశించిపోతాయి. కాని
ఆ పాపాన్ని అనుభవించడం మాత్రం కేవలం కష్టాలను అనుభవించడం వల్లనే తీరిపోతుంది. కాబట్టి ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనుకునే మనిషి ఎటువంటి పాపపు పనులు చెయ్యకూడదు. అప్పుడా మాటలు విన్న ఋషులు సూతుణ్ణి ఇలా అడిగారు: ఓ సూతా, మనిషికి ఉత్తమమైన లోకాలనిచ్చే మంచి నడవడిక గురించి మాకు చెప్పు. స్వర్గానికి నరకానికి తీసుకువెళ్లే మంచి పనులు, చెడ్డు పనుల గురించి కూడా మాకు వివరంగా చెప్పు అని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: ఋషులారా, ముందుగా పండితులు చెయ్యాల్సిన పనుల గురించి చెబుతాను వినండి. ఎందుకంటే నియమాలన్నీ ఎక్కువగా పండితులకే చెప్పబడ్డాయి. మంచి నడవడిక ఉన్న తెలివైన వాడివి బ్రాహ్మణుడు అని అంటారు. వేదాలలో చెప్పిన విధంగా నడుచుకునేవాడిని విప్రుడు అని అంటారు. ఈ రెండిటిలో కనీసం ఏదో ఒక గుణం ఉన్నవాడిని ద్విజుడు అని అంటారు. రాజుల దగ్గర పనిచేసి బ్రతికే పండితుణ్ణి క్షత్రియ బ్రాహ్మణుడు అని, వ్యాపారం చేసి బ్రతికేవాడిని వైశ్య బ్రాహ్మణుడు అని, వ్యవసాయం చేసి బ్రతికేవాడిని కర్షకుడు అని పిలుస్తారు. ఇతరులకు కీడు చెయ్యాలి అనే ఆలోచన ఉన్న పండితుడు దుష్ట బ్రాహ్మణుడవుతాడు. ఈ భూమిని పాలించేవాడు రాజు. ఆ రాజువంశంలో పుట్టిన వాళ్లను క్షత్రియులు అంటారు. ధాన్యంలాంటివి అమ్మే వ్యాపారిని వైశ్యుడు అంటారు. మిగతా వ్యాపారం చేసేవాళ్లని వణిక్కులు అంటారు. వ్యవసాయం చేసేవాళ్లను కర్షకులు అని పిలుస్తారు. ఏ పని చెయ్యకుండా వేరే వాళ్లని ఇబ్బంది పెట్టేవాళ్లను దస్యులు అంటారు. మనుషులందరూ ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి తూర్పువైపు తిరిగి పరమేశ్వరుణ్ణి మనస్సులా తలుచుకొని ఆ రోజు తాను చెయ్యాల్సిన మంచి పనులు ఏమిటి, చెయ్యకూడని పనులు ఏమిటి అని ఆలోచించుకొని తనకు వచ్చే డబ్బు మరియు తాను చేసే ఖర్చుల గురించి కూడా ఆలోచించుకోవాలి. మనం నిద్రలేచే సమయాన్ని బట్టి మరియు ఆ పద్ధతిని బట్టి మన ఆయుష్షు, మన ఆరోగ్యం, మరణం, మనం చేసే పాపం, అదృష్టం, రోగాలు, బలం మరియు శక్తి లాంటివన్నీ ఆధారపడి ఉంటాయని మనిషి తెలుసుకోవాలి. రాత్రి గడిచిపోయి ఉదయమయ్యే ముందు సమయాన్ని ఉససు అని అంటారు. దానిలో సగం భాగాన్ని సంధి అని అంటారు. మనుషులందరూ ఆ సమయంలోనే నిద్రలేవాలి. పళ్ళు తోముకునేటప్పుడు ఎప్పుడూ మన చూపుడు వేలును వాడకూడదు. నీటికి సంబంధించిన దేవతలకు నమస్కారం చేసి మంత్రాలు చదువుకుంటూ స్నానం చేయాలి. పండితుడు తన స్నానం చేసే సమయంలోనే దేవుళ్లకు మరియు చనిపోయిన పితృదేవతలకు తర్పణాలు వదలాలి. స్వచ్ఛమైన తెల్లటి పంచెను 5 కచ్చలు పోసి కట్టుకోవాలి. దేవుని పనులు చేసేటప్పుడు ఎవరు సరే పైన ఖచ్చితంగా ఒక కండువాను వేసుకోవాలి. నదులలో గాని చెరువులలో గాని మురికి బట్టలను ఉతకకూడదు. వాటిని గట్టుమీదనే ఉతికి పిండుకోవాలి. అలా బట్టల నుండి కారే నీరు చనిపోయిన పితృదేవతలకు తృప్తినిస్తుంది. పండితుడు ఉపనిషత్తులలో చెప్పిన విధంగా అగ్నిరేటి భస్మ అనే మంత్రాన్ని చదువుతూ నుదుటి మీద 3 అడ్డగీతలుగా విభూతిని పెట్టుకోవాలి. తన పాపాలను కడుక్కోవడం కోసం ఆపోహిష్ట అనే మంత్రంతో నీటిని తలమీద చల్లుకోవాలి. ఆ తరువాత యస్యక్షయాయ అనే మంత్రంతో ఆ నీటిని కాళ్లమీద చల్లుకోవాలి. దీనినే సంధ్య ప్రోక్షణం అని అంటారు. ఆ మంత్రాలతో పాదాలను, తలను మరియు ఛాతీని తడుపుకోవాలి. దీనినే మంత్రస్నానం అని అంటారు. మనం ఎప్పుడైనా మురికిని తాకినప్పుడు గాని, మనకు ఒంట్లో బాగోలేనప్పుడు గాని, మన దేశానికి రాజుకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు గాని, లేదా మనం సుదూర ప్రయాణాలలో ఉన్నప్పుడు గాని కుదరకపోతే ఈ మంత్రస్నానం చేయాలి. ఉదయం పూట సూర్యశ్చ అనే మంత్రంతోనూ, సాయంత్రం పూట అగ్నిశ్చ అనే మంత్రంతోనూ కొద్దిగా నీటిని త్రాగి మళ్లీ తలమీద నీరు చల్లుకోవాలి. ఉదయం తూర్పు వైపు తిరిగి సాయంత్రం పడమర వైపు తిరిగి దేవుడికి నీటిని వదలాలి. సమయం దాటిపోకుండా ప్రతిరోజూ ఇలా సంధ్యోపాసన చెయ్యాలి. శివుడు, పార్వతి, కుమారస్వామి, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు యమధర్మరాజులాంటి దేవుళ్లను తలచుకుని మనం చేసే పనులు విజయవంతమవ్వాలని నీటితో తర్పణాలివ్వాలి. ఆ తర్వాత మనం చేసిన పనులన్నింటినీ దేవుడికే వదిలేస్తూ చేతిలో నీరు పోసుకుని ఆచమనం చెయ్యాలి. పండితుడు ఆ పవిత్రమైన నీటికి దక్షిణవైపు కూర్చుని ప్రశాంతమైన మనస్సుతో దేవుళ్లందరికీ నమస్కారం చేసి ముందుగా ఓంకారాన్ని జపించాలి. ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఆ ఓంకారాన్ని చదివేటప్పుడు తనలోని జీవుడు, ఆ పరమాత్మ ఇద్దరూ ఒక్కటే అనే భావనను మనసులో తెచ్చుకోవాలి. ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి, ఈ లోకాన్ని కాపాడే విష్ణుమూర్తిని మరియు ఈ లోకాన్ని నాశనం చేసే రుద్రుణ్ణి నేను ఒకే గొప్ప వెలుగు రూపంలో పూజిస్తున్నాను. ఆ ఓంకారమనేది నా శరీరంలోని అవయవాలను, నా పనులను, నా ఆలోచనలను ఎప్పుడూ సుఖాన్ని మరియు మోక్షాన్నిచ్చే మంచి దారిలో నడిపించుగాక అని ఈ విధంగా ఆ ఓంకారం యొక్క అర్థాన్ని తెలుసుకుని మనసులో తలచుకునేవాడు ఖచ్చితంగా దేవునిలో కలిసిపోతాడు. ఒకవేళ ఆ మంత్రానికి అర్థం తెలియకపోయినా సరే తన పద్ధతిని నిలబెట్టుకోవడానికైనా ఆ ఓంకారాన్ని జపించాలి. మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుండి మొదలుకుని పలమీద ఉండే సహస్రార చక్రం వరకు ఉన్న 6 చక్రాలలో దేవుళ్లను మనసులో తలచుకోవాలి.
ఆ దేవుడు వేరు, నేను వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అనే నమ్మకంతో ఆ దేవునిలో కలిసిపోతూ గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఆ దేవుళ్లందరూ మన శరీరంలోనే కాదు, మన శరీరం బయట కూడా ఉన్నారని భావించాలి. కోటానుకోట్ల జీవులతో నిండిన ఈ సృష్టి అంతా ఒక్క గొప్ప శక్తి నుండే బయటకు వచ్చింది. ఒక్కొక్కసారి గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు మనల్ని బంధించే ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ మనలోని ప్రాణాన్ని ఆ దేవునిలో కలిపేయాలి. ఇదే మంత్రాలు జపించడంలో ఉన్న అసలైన రహస్యం. ఈ విధంగా జపం చేసి సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చెయ్యాలి. 12 లక్షల సార్లు గాయత్రి మంత్రాన్ని జపించినవాడు అసలైన పండితుడనిపించుకుంటాడు. పండితుడు ఈ విధంగా 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తన బాధ్యతలను ఎంతో క్రమశిక్షణతో నిర్వర్తించి ఆ తర్వాత అన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకోవాలి. అలా సన్యాసం తీసుకున్నవాడు ప్రతిరోజూ ఉదయం 12,000 సార్లు ఆ ఓంకారాన్ని జపించాలి. ఏవైనా కోరికలు ఉన్నవాడు అవి తీరడం కోసం శాస్త్రాలలో చెప్పిన పూజలు చెయ్యాలి. దానికోసం కష్టపడి డబ్బు సంపాదించాలి. ఎలాంటి కోరికలు లేనివాడికి డబ్బుతో ఏమాత్రం పనిలేదు. పండితుడు ఎప్పుడూ దేవునిలో కలవాలనే కోరికతో దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ధర్మాన్ని పాటించడం వల్ల డబ్బు వస్తుంది. ఆ డబ్బు వల్ల సుఖాలు లభిస్తాయి. ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా సంపాదించిన డబ్బుతో అనుభవించే సుఖం చివరగా మనస్సుకు గొప్ప శాంతిని, వైరాగ్యాన్ని ఇస్తుంది. అదే తప్పుడుదారులలో దొంగతనంగా సంపాదించిన డబ్బుతో సుఖపడితే ఆ సుఖాలు చివరికి రోగాలను మరియు కోర్కెలను పెంచుతాయి. వస్తువులతో చేసే ధర్మం, శరీరంతో చేసే ధర్మం అని ధర్మం 2 రకాలుగా ఉంటుంది. గుళ్లలో యజ్ఞాలు చేయడం, పూజలు చేయడమనేది వస్తువులతో చేసే ధర్మం. పవిత్ర నదుల్లో స్నానం చేయడమనేది శరీరంతో చేసే ధర్మం. డబ్బు వల్ల డబ్బు పుడుతుంది. తపస్సు చేయడం వల్ల ఎంతో అందమైన తేజస్సు ఉన్న రూపం వస్తుంది. ఏమీ ఆశించకుండా ఇతరులకు మేలు చేయడం వల్ల మనస్సు స్వచ్ఛంగా మారుతుంది. ఆ స్వచ్ఛత వల్ల మనకు గొప్ప జ్ఞానం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాతకాలపు కృతయుగంలో తపస్సు చేయడం గొప్పది. కానీ ఈ కలియుగంలో మాత్రం డబ్బును, వస్తువులను దానం చేయడం చాలా గొప్పది. కృతయుగంలో ధ్యానం చేయడం వల్ల, త్రేతాయుగంలో తపస్సు చేయడం వల్ల, ద్వాపరయుగంలో యజ్ఞాలు చేయడం వల్ల మరియు ఈ కలియుగంలో విగ్రహారాధన చేయడం వల్ల మాత్రమే దేవుని జ్ఞానం కలుగుతుంది. మనం చేసే పుణ్యాలను, పాపాలను బట్టే మన జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. అధర్మమనేది ఇతరులను ఏడ్పించడం మరియు హింస రూపంలో ఉంటుంది. ధర్మమనేది ఇతరులకు సహాయం చేయడం మరియు సుఖం రూపంలో ఉంటుంది. చెడు నడవడిక వల్ల ఎప్పుడూ దుఃఖం కలుగుతుంది. మంచి నడవడిక వల్ల ఎప్పుడూ సుఖం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సుఖంగా ఉండాలన్నా లేదా మోక్షం పొందాలన్నా ఎప్పుడూ ధర్మాన్ని పాటించాలి. ఈ కలియుగంలో దానం చేయడమనేది అన్నిటికంటే గొప్పది. చదువుకున్నవాడికి, మంచి గుణాలు ఉన్నవాడికి మరియు మంచి నడవడిక ఉన్నవాడికి మాత్రమే మనం దానం చేయాలి. దానం చేయడానికి డబ్బులేనివాడు దేవుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేసుకోవాలి. ఆ తపస్సు వల్ల ఎప్పటికీ తరిగిపోని సుఖం వస్తుంది. ఆ తపస్సు కూడా చేయలేనివాడు కనీసం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం చాలా మంచిది. మనుషులందరూ తమ బాధ్యతలను సక్రమంగా చేసుకుంటూ కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి లేని దరిద్రంలోకి వెళ్లకుండా, అలాగని ప్రాణాలు పోయేంత విపరీతంగా కష్టపడకుండా తగినంత డబ్బును సంపాదించుకోవాలి. మనిషికి ఎప్పుడూ మంచివాళ్లతో స్నేహం చేయడమనేది చాలా ముఖ్యం. దాహంతో ఉన్నవాడికి నీళ్లివ్వడం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమనేది ప్రపంచంలోనే అత్యుత్తమమైన దానాలు. మనిషి తను సంపాదించిన డబ్బును 3 భాగాలుగా విభజించుకోవాలి. అందులో ఒక భాగం ధర్మం కోసం, 2వ భాగం తన ఎదుగుదల కోసం, 3వ భాగం తన సుఖం కోసం ఉంచుకోవాలి. ధర్మం కోసం ఉంచిన డబ్బుతో పూజలు, పుణ్యకార్యాలు, ఇతరులకు దానాలు చెయ్యాలి. వృద్ధి కోసం ఉంచిన డబ్బుతో వ్యాపారాలు చేసి ఆ డబ్బును ఇంకా పెంచుకోవాలి. ఇక భోగభాగం కోసం ఉంచిన డబ్బుతో తన కుటుంబానికి ఉపయోగపడే సుఖాలను మాత్రమే మితంగా అనుభవించాలి. వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బులో 10వ వంతు భాగాన్ని, అలాగే వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులో 6వ వంతు భాగాన్ని ఖచ్చితంగా దానధర్మాలకు ఖర్చు పెట్టాలి. పండితుడు తాను ఇతరుల దగ్గర పుచ్చుకున్న దానంలో 4వ వంతు భాగాన్ని, అలాగే అనుకోకుండా తనకు దొరికిన డబ్బులో సగం భాగాన్ని ఖచ్చితంగా వేరే వాళ్లకు దానం చేయాలి. తప్పు చేసి సంపాదించిన అపవిత్రమైన డబ్బును దానంగా అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ అది పాపిష్టి డబ్బు అని తెలిస్తే దాన్ని తీసుకుపోయి సముద్రంలో పడేయాలి. తెలివైనవాడు ఎప్పుడూ ఇతరుల తప్పులను నలుగురిలో ఎత్తి చూపిస్తూ వాళ్లను అవమానించకూడదు. ఇతరుల మనస్సును బాధపెట్టేలా ప్రవర్తించకూడదు. ఎదుటివారికి కోపం వచ్చేలా అస్సలు మాట్లాడకూడదు. పండితుడికి ఇంట్లో అగ్నిదేవుణ్ణి పూజించడం ఎంతో ముఖ్యం. అది చేయలేనివాడు మంత్రజపాన్ని చెయ్యాలి. అదీ చేయలేనివాడు కనీసం ఉదయం లేచి సూర్య నమస్కారాలైనా చెయ్యాలి. ఎప్పటికీ ఆరిపోని అగ్నిని అజస్రం అని అంటారు. దేవుని పూజలు, యజ్ఞాలు చేసేవారు, అగ్నిదేవుణ్ణి పూజించేవారు,
గురువులను పూజించారు మరియు మంచి పండితులను గౌరవించి వాళ్లకు సేవ చేసిన వారు ఎవరైనా సరే వాళ్లందరికీ ఖచ్చితంగా స్వర్గంలో స్థానం దొరుకుతుంది. మునులు మళ్లీ సూతుణ్ణి ఇలా అడిగారు: ఓ సూతముని, అసలు అగ్నియజ్ఞం, దేవయజ్ఞం మరియు బ్రహ్మయజ్ఞమంటే ఏమిటి? గురువులను పూజించడం మరియు బ్రహ్మకు తృప్తిని కలిగించడం గురించి మాకు వరుసగా వివరంగా చెప్పండి అని అడిగారు. ఓ మునులారా, అగ్నిదేవునికి హోమం ద్వారా వస్తువులను సమర్పించే పనిని అగ్నియజ్ఞం అని అంటారు. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్లు అగ్నిలో కేవలం చిన్న చిన్న చెక్కముక్కలను మాత్రమే వేసి హోమం చెయ్యాలి. బ్రహ్మచర్యానికి సంబంధించిన నియమాలను కఠినంగా పాటించాలి. వారు పెళ్లి చేసుకుని సంసార జీవితంలో అడుగుపెట్టేంతవరకు అలాగే చెయ్యాలి. వయసు పైబడిన సన్యాసులు ఎప్పుడూ ఆరోగ్యానికి మేలు చేసే పవిత్రమైన భోజనాన్ని చాలా కొద్దిగా తినడమే వాళ్లకు అగ్నియజ్ఞంతో సమానమవుతుంది. సన్యాసులకు వేరే ప్రత్యేకమైన అగ్నిహోత్రం ఏదీ ఉండదు, ఎందుకంటే వాళ్లు తమ శరీరంలోనే అగ్నిని ఆరోపించుకున్న గొప్పవాళ్లు. పెళ్లైన తరువాత ఇంట్లో అగ్నిహోత్రాన్ని స్థాపించినప్పటినుండి దాన్ని ఒక మట్టి కుండలో గాని లేదా ఒక చిన్న గుంటలో గాని ఎప్పటికీ ఆరిపోకుండా కాపాడుకోవాలి. ఆ ఆరిపోని అగ్నిని అజస్రం అని అంటారు. ఎవరైనా రాజు వల్ల ఆపద వచ్చినా లేదా పరిస్థితి అనుకూలించక ఆ అగ్నిని కాపాడుకోలేని పరిస్థితి వస్తే పండితుడు ఆ అగ్నిని తన మనసులో గాని లేదా హోమం చేసే చెక్కలో గాని దాచుకోవాలి. అలా మనసులో దాచుకోవడాన్ని సమారోపితం అని అంటారు. ఉదయం పూట అగ్నిలో వేసే హోమద్రవ్యాలు ఆయుష్యును పెంచుతాయి. సాయంత్రం పూట వేసేవి సంపదను పెంచుతాయి. పగలు అగ్ని అనేది సూర్యునిలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అగ్నిలో వేసే ఆ ఆహుతులకు అగ్నియజ్ఞమని పేరు వచ్చింది. గుళ్లలో చేసే యజ్ఞాలలో ఇంద్రుడు లాంటి ఇతర దేవుళ్లను తరుచుకుని అగ్నిలో చేసే హోమాన్ని దేవయజ్ఞమని అంటారు. అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం లాంటి ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలలో చేసే హోమం కూడా దేవయజ్ఞం కిందకే వస్తుంది. దేవతలను సంతోషపెట్టడానికి పండితుడు ప్రతిరోజూ బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. వేదాలను చదవడాన్నే బ్రహ్మయజ్ఞం అని అంటారు. ఉదయం తన పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత సాయంత్రం వరకు వేదాలను చదవాలి. సాయంత్రం చీకటి పడిన తర్వాత వేదాలను చదవకూడదు. ఇక అగ్ని లేకుండా కేవలం పూజలతో చేసే దేవతాయజ్ఞాల గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి. సృష్టి మొదట్లో అన్నీ తెలిసినవాడు మరియు దయగలవాడు అయిన మహాదేవుడు లోకంలో ప్రజలకు మేలు జరగడం కోసం వారాలను సృష్టించాడు. ఈ సంసారం అనే రోగాన్ని నయం చేసే వైద్యుడైన శివుడు ముందుగా మనిషికి ఆరోగ్యాన్నిచ్చే తన స్వంత వారమైన ఆదివారాన్ని సృష్టించాడు. ఆ తర్వాత సిరి సంపదలను ఇచ్చే అమ్మవారి వారమైన సోమవారాన్ని సృష్టించాడు. తర్వాత పుట్టుకలో వచ్చే కష్టాలను దాటడం కోసం కుమారస్వామి వారమైన మంగళవారాన్ని సృష్టించాడు. ఆ తర్వాత మనుషులను రక్షించడం కోసం విష్ణుమూర్తి వారమైన బుధవారాన్ని సృష్టించాడు. ఆ తర్వాత ప్రాణుల ఆయుష్ను పంచడం కోసం బ్రహ్మదేవుడి వారమైన గురువారాన్ని సృష్టించాడు. ఆ తర్వాత మనుషులు చేసిన పుణ్యపాపాలకు ఫలితాలనివ్వడం కోసం ఇంద్రుడికి మరియు యమధర్మరాజుకు శుక్రవారం మరియు శనివారాన్ని సృష్టించాడు. ఈ ఆఖరి 2 వారాలు సుఖాలను ఇచ్చే మరియు చావు భయాన్ని పోగొట్టే ఎంతో శుభకరమైన వారాలు. మనుషులకు వచ్చే కష్టసుఖాలను సూచించే సూర్యుడు, చంద్రుడు లాంటి గ్రహాలను ఆయా వారాలకు అధిపతులుగా చేసి ఆకాశంలో శివుడు ప్రతిష్ఠించాడు. సూర్యుడు మొదలుకొని ఆయా గ్రహాలకు సంబంధించిన వారాలలో వాళ్లను పూజించడం వల్ల మనుషులకు వరుసగా ఆరోగ్యం, సంపదలు, రోగాలు పోవడం, బలం, ఆయుష్షు, సుఖాలు మరియు మరణంలేని అమృతత్వం అనే ఫలితాలు కలుగుతాయి. ఆ దేవుళ్లు సంతోషిస్తే మనకా ఫలితాలొస్తాయి. కాని మనం ఏ దేవుణ్ణి పూజించినా ఆ ఫలితాన్ని అందజేసే అసలైన శక్తి మాత్రం ఒక్క శివునికే ఉంది. దేవతలను సంతోషపెట్టడానికి పూజ అనేది 5 రకాలుగా ఉంటుంది. అవి మంత్రాలను జపించడం, అగ్నిలో హోమం చేయడం, ఇతరులకు దానం చేయడం, దేవుని కోసం తపస్సు చేయడం మరియు అందరినీ పూజించడం. సమారాధన అంటే పూజా వేదికను, విగ్రహాన్ని, అగ్నిదేవుణ్ణి మరియు పండితులను ఎంతో భక్తితో పూజించడం. కంటి జబ్బులు, తలనొప్పి, కుష్ఠూ లాంటి చర్మరోగాలు పోవడానికి ఆదివారం నాడు సూర్యభగవానుణ్ణి పూజించి పండితులకు కడుపు నిండా భోజనం పెట్టాలి. అలాగే సోమవారం నాడు సిరిసంపదల కోసం లక్ష్మీదేవిని పూజించాలి. మంగళవారం నాడు రోగాలు పోవడానికి కాళికాదేవిని పూజించాలి. బుధవారం నాడు కుటుంబమంతా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని విష్ణుమూర్తిని పూజించాలి. గురువారం నాడు ఆయుష్షు కోసం, ఆరోగ్యం కోసం దేవుళ్లను పూజించాలి. శుక్రవారం నాడు సుఖాల కోసం దేవుళ్లను పూజించి వేదాలు చదువుకున్న పండితులకు అన్నం పెట్టి వాళ్లకు దక్షిణలు ఇచ్చి గౌరవించాలి. ఇక శనివారం నాడు రుద్రుడులాంటి దేవుళ్లను పూజిస్తే మనిషి అపమృత్యువు అంటే అకాల మరణం నుండి తప్పించుకుంటాడు. దేవుని పూజ అనేది ప్రతిరోజూ ఖచ్చితంగా చెయ్యాలి.
సంసారంలో ఉన్నవాడు ఇంట్లో పెళ్లిలాంటి శుభకార్యాలు చేసే ముందు, అలాగే చావులాంటి అశుభకార్యాలు జరిగిన తర్వాత, మరియు తన పుట్టినరోజు నాడు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటూ సూర్యుడు లాంటి గ్రహాలను పూజించాలి. పండితులు వేదమంత్రాలతో దేవతలకు యజ్ఞాలు చెయ్యాలి. మిగతా వాళ్లు పురాణాలలో చెప్పిన పద్ధతుల ద్వారా దేవతలను పూజించాలి. డబ్బులేని పేదవాడు మనస్సు నిండా దేవుని మీద తపస్సుతో పూజ చెయ్యాలి. డబ్బున్నవాడు తన డబ్బుతో ఇతరులకు సాయం చేస్తూ దేవుణ్ణి పూజించాలి. అలా చేస్తే ఈ లోకంలో సుఖాలు మరియు పైలోకంలో మోక్షం దొరుకుతాయి. నీడనిచ్చే చెట్లను నాటడం, తాగడానికి చెరువులు తవ్వించడం, గుళ్లను కట్టించడం మరియు పిల్లలకు వేద పాఠశాలలు స్థాపించడం లాంటి గొప్ప పనులను డబ్బున్నవాడు చేస్తే వాడు ఎన్నో భోగభాగ్యాలను పొంది చివరికి గొప్ప జ్ఞానాన్ని కూడా సొంతం చేసుకుంటాడు. అప్పుడు ఋషులు సూతుణ్ణి, ఓ స్వామీ, ఏ ప్రదేశంలో ఏ సమయంలో ఎవరికి దానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందో ఆ దాన నిశేషాలను గురించి మాకు చెప్పండి అని అడగగా సూతుడిలా అంటున్నాడు, ఋషులారా, మనం మన సొంత ఇంట్లో దేవునికి పూజలు యజ్ఞాలు లాంటివి చేస్తే మనకు సమానమైన ఫలితం దక్కుతుంది. అదే ఆవుల కొట్టల్లో గాని, నీటి చెరువు ఒడ్డున గాని, మారేడు, తులసి, రావి లాంటి పవిత్రమైన చెట్ల మొదలు దగ్గర గాని, దేవాలయంలో గాని, పుణ్యతీర్థాల దగ్గర గాని, నదుల ఒడ్డున గాని, 7 పవిత్ర గంగానదుల ఒడ్డున గాని చేస్తే మనం చేసిన ఆ పుణ్యం ఒక చోటి కంటే మరొక చోట 10 రెట్లు ఎక్కువగా పెరుగుతూ పోతుంది. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు మరియు రేవా నదులను 7 పవిత్ర గంగానదులు అని పిలుస్తారు. వీటన్నిటికంటే సముద్రం ఒడ్డున దానాలు, పూజలు చేయడం మంచిది. దానికంటే పర్వతాలపైన చేయడం ఇంకా చాలా గొప్పది. వీటన్నిటికంటే మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే ఏ ప్రదేశమైనా సరే అది అన్నిటికంటే అత్యంత గొప్పది. యజ్ఞాలు, దానాలు లాంటి మంచి పనులకు కృతయుగంలో పూర్తి ఫలితం దక్కేది. ఆ తర్వాతి త్రేతాయుగంలో 3 వంతులు దక్కేది. ద్వాపరయుగంలో సగం ఫలితం మాత్రమే దక్కేది. ఇక ఈ పాపపు కలియుగంలో కేవలం 4వ వంతు ఫలితం మాత్రమే లభిస్తుంది. ఈ కలియుగం సగం దాటిపోయిన తర్వాత ఆ పావు వంతు ఫలితం కంటే ఇంకా తక్కువ పుణ్యమే మనుషులకు లభిస్తుంది. ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో పండుగలాంటి పవిత్ర దినాలలో మంచి పనులు చేస్తే మనకు ఆ పుణ్యఫలం సమానంగా దక్కుతుంది. అదే సూర్యుడు రాశిమారే సంక్రమణం రోజున, పగలు రాత్రి సమానంగా ఉండే రోజులలో, ఉత్తరాయణం నుండి దక్షిణాయనం మొదలయ్యే సమయంలో, మకర సంక్రాంతి పండుగ నాడు, చంద్రగ్రహణం సమయంలో, సూర్యగ్రహణం సమయంలో మనం చేసే పుణ్యకార్యాలకు ఒకదానికంటే మరొకదానికి 10 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. మన పుట్టినరోజు వచ్చినప్పుడు మరియు మనం చేస్తున్న పూజలు పూర్తయిన రోజున మనం చేసే దానాలు సూర్యగ్రహణం నాడు చేసిన దానాలతో సమానమైన పుణ్యాన్నిస్తాయి. ఒక గొప్ప జ్ఞాని అయిన మహాత్ముణ్ణి కలవడం అనేది కోటి సూర్యగ్రహణాల సమయంలో చేసే పుణ్యంతో సమానం. ఎప్పుడూ తపస్సులో ఉండేవాళ్లు, ఎంతో జ్ఞానం ఉన్నవాళ్లు, దేవుణ్ణిలో లీనమైన యోగులు మరియు సన్యాసులు మాత్రమే దానం తీసుకోవడానికి అర్హులు. వాళ్లకు దానం చేయడం వల్ల మన పాపాలు కాలిపోతాయి. గాయత్రీ మంత్రాన్ని 24 లక్షల సార్లు జపించిన పండితుడికి దానం చేస్తే మనకు సకల భోగభాగ్యాలు లభిస్తాయని చెబుతారు. మనిషి తన జీవితంలో పాడైపోకుండా, పడిపోకుండా కాపాడే శాస్త్రాన్నే పాత్రము అని అంటారు. అలాగే దానమిచ్చేవాణ్ణి పాపాల నుండి కాపాడేవాడు కనుక ఆ దానం తీసుకునే యోగ్యత ఉన్నవాణ్ణి కూడా పాత్రము అని అంటారు. పాటలాగా పాడేవాణ్ణి రక్షిస్తుంది కాబట్టే ఆ మంత్రానికి గాయత్రి అని పేరు వచ్చింది. లోకంలో తన దగ్గర డబ్బు లేనివాడు ఇతరులకు డబ్బు దానం చేయలేడు కదా. అలాగే తన మనసుకి ఏమాత్రం స్వచ్ఛత లేనివాడు వేరే వాళ్ల పాపాలను పోగొట్టి వాళ్లను ఎలా రక్షించగలడు? అందుకే గాయత్రీ మంత్రం జపించి ఎంతో స్వచ్ఛంగా ఉన్నవాడే నిజమైన పండితుడు అనిపించుకుంటాడు. అటువంటి పండితుడు మాత్రమే జపాలు, హోమాలు, పూజలలో దానం చేయడానికి మరియు వేరే వాళ్ల దగ్గర నుండి దానం తీసుకోవడానికి అర్హుడు. కాని కడుపు కాలుతూ ఆకలితో బాధపడుతున్నవాడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వాడు ఖచ్చితంగా అన్నదానం తీసుకోవడానికి అర్హుడే. మనస్సును పూర్తిగా అదుపులో ఉంచుకున్న ఒక గొప్ప పండితుడి దగ్గర గాయత్రీ మంత్రాన్ని దాని అర్థంతో సహా వివరంగా, లేదా కనీసం ఆ మంత్రాన్ని గానీ తెలుసుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వేరేవాళ్లు వచ్చి అయ్యా మాకు సాయం చేయండి అని అడిగితే ఇచ్చే దానం కంటే వాళ్ల కష్టాన్ని మనమే గుర్తించి వాళ్లు అడగకముందే ఇచ్చే దానం ఎంతో గొప్పది. కేవలం పేరుకు మాత్రమే పండితుడై ఉండి ఎంతో కడు పేదరికంలో బాధపడుతూ బ్రతికేవాడు, వేదాలు చదువుకున్న పండితుడు, ఎప్పుడూ గాయత్రీ మంత్రం జపించేవాడు, విష్ణుమూర్తి భక్తుడైన పండితుడు మరియు పరమశివుని భక్తుడైన పండితుడు, వీళ్లందరూ కూడా దానం తీసుకోవడానికి అత్యంత అర్హులైన వారు. అన్నదానం చేయడానికి 10 ముఖమైన పద్ధతులున్నాయి.
అవి ఏమిటంటే, 1వది వాళ్లను చూసి ఎంతో ఆదరంగా పలకరించడం, 2వది భోజనానికి ప్రేమగా పిలవడం, 3వది వాళ్లకి ఒంటికి నూనె రాసి స్నానం చేయించడం, 4వది వాళ్ల పాదాలు కడిగి సేవ చేయడం, 5వది వాళ్లకి కట్టుకోవడానికి మంచి బట్టలివ్వడం, 6వది గంధం పువ్వులు ఇచ్చి వాళ్లని గౌరవించడం, 7వది తీపి పులుపు లాంటి 6 రుచులతో అప్పడాలు పచ్చళ్లతో ఎంతో రుచికరమైన భోజనం వడ్డించడం, 8వది భోజనం తర్వాత తెమలపాకు వక్క ఇవ్వడం, 9వది మనకు తోచినంత డబ్బును దక్షిణగా ఇవ్వడం, 10వది వాళ్లు వెళ్లేటప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం చేయడం. ఇవే ఆ 10 పద్ధతులు. ఈ 10 పద్ధతులతో కూడిన ఎంతో గొప్పదైన అన్నదానాన్ని ఎవరినీ హింసించని వాడికి, ఎప్పుడూ గాయత్రీ మంత్రం జపించేవాడికి, వేదాలు చదివినవాడికి, మంచి గుణాలు నడవడిక ఉన్న ఒక పండితుడికి ఆదివారం నాడు పెడితే, అలా దానం చేసినవాడు ఎటువంటి రోగాలు లేకుండా 100 సంవత్సరాలు సుఖంగా జీవిస్తాడు. అన్ని విధాలా అర్హుడైన ఒక గొప్ప పండితుడు మన ఇంటికి వస్తే మాత్రం వాడికి భోజనం పెట్టకుండా, సత్కరించకుండా ఎప్పటికీ వెనట్టి పంపించకూడదు. మంచి చదువు రావాలి అని కోరుకునేవాళ్లు చిన్న మగపిల్లలలో బ్రహ్మదేవుని చూస్తూ వాళ్లకి అన్నదానం చెయ్యాలి. కొడుకులు పుట్టాలని కోరుకునేవాళ్లు యవ్వనంలో ఉన్న మగవాళ్లలో విష్ణుమూర్తిని చూస్తూ వాళ్లకి దానం చెయ్యాలి. గొప్ప జ్ఞానం కావాలనుకునేవాళ్లు ముసలివాళ్లలో రుద్రుణ్ణి చూస్తూ వాళ్లకి దానం చెయ్యాలి. మంచి బుద్ధి కావాలనుకునేవాళ్లు ఆడపిల్లలలో సరస్వతీదేవిని చూస్తూ వాళ్లకి దానం చెయ్యాలి. సిరి సంపదలు కోరుకునేవాళ్లు యవ్వనంలో ఉన్న ఆడవాళ్లలో లక్ష్మీదేవిని చూస్తూ వాళ్లకి దానం చెయ్యాలి. తన గురించి తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం కావాలనుకునేవాళ్లు ముసలి ఆడవాళ్లలో సాక్షాత్తు పార్వతీదేవిని చూస్తూ వాళ్లకి దానం చెయ్యాలి. ఋషులారా, మనం సంపాదించే దారిని బట్టి మన దగ్గర ఉండే డబ్బు అనేది ఉత్తమం, మధ్యమం, అధమమని 3 రకాలుగా ఉంటుంది. ఇతరులకు దానం చేసేటప్పుడు ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా సంపాదించిన డబ్బును మాత్రమే దానం చేయాలి. దానివల్లే మనకు పూర్తి పుణ్యం వస్తుంది. ఆడవాళ్లకు వాళ్ల తండ్రి లేదా భర్త ప్రేమతో ఇచ్చిన డబ్బు అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. ఆవు, భూమి, నువ్వులు, బంగారం, నెయ్యి, బట్టలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు, గుమ్మడికాయ మరియు పెళ్లి వయసుకు వచ్చిన కూతురు, ఈ 12 మాత్రమే దానం చేయడానికి ఎంతో అర్హమైనవి. ఇవి కాకుండా పనసకాయలు, మామిడికాయలు లాంటి పండ్లను, మినుములు, కందులు, పెసలు లాంటి పప్పులను, మిరియాలు, ఆవాలు, ధనియాలు లాంటి వంట సామాన్లను కూడా ఎంతో సంతోషంగా ఇతరులకు దానం చెయ్యాలి. ఇక పండితుడు ఇతరుల చెవులకు మరియు మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే పురాణ కథలను, మంత్రాలను దానంగా ఇస్తే వాళ్ల శరీరంలో ఉన్న దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు. గురువు దగ్గర వేదాలు, శాస్త్రాలు చదువుకొని ఆ చదువు ద్వారా మనం చేసే పనులకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది అనే నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకోవడాన్నే ఆస్తిక్యం లేదా దేవుని మీద నమ్మకం అంటారు. ఊరికే ఎవరో చూసి ఏమనుకుంటారో అనే భయంతో దేవుని మీద నమ్మకం ఉన్నట్లు బయటికి నటించడమనేది అన్నిటికంటే నీచమైనది. తినడానికి తిండిలేని పేదవాడు తన దగ్గర ఏమీ లేకపోయినా సరే నోటితో మరియు శరీరంతో చేయగలిగే యజ్ఞాలను చెయ్యాలి. దేవుని మంత్రాలు, శ్లోకాలు చదవడం, దేవుని పేరు జపించడం లాంటివి నోటితో చేసే యజ్ఞం కిందకు వస్తాయి. పుణ్యక్షేత్రాలకు నడిచి వెళ్లడం, భక్తితో ఉపవాసాలు ఉండటం లాంటివి శరీరంతో చేసే యజ్ఞం కిందకు వస్తాయి. ఏదో ఒక దారిలో కనీసం కొద్దిగా అయినా సరే నేను చేసే పనులన్నీ దేవుడి కోసమే చేస్తున్నాను అనే నమ్మకంతో ప్రతి పని చెయ్యాలి. దేవుని మీద తపస్సునో మరియు ఇతరులకు సాయం చేసే దానగుణాన్ని మనిషి ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నేను చేసిన ఈ దానధర్మాలు మరియు పుణ్యపనులన్నీ పరమశివుని పాదాలకు అంకితం అని మనసులో అనుకుంటూ చేసే ఏ చిన్న దానమైనా, ఏ చిన్న పని అయినా సరే ఆ మనిషికి ఖచ్చితంగా మోక్షాన్నిస్తుంది. ఇప్పటి వరకు మనం తీర్థాల గొప్పదనం గురించి, మనిషి పాటించాల్సిన మంచి నడవడిక గురించి, దానధర్మాలు ఎవరికి ఎలా చేయాలో వివరంగా తెలుసుకున్నాము. మరి ఇంతటి పుణ్యకార్యాలను చెప్పిన శివపురాణంలో ఆ తర్వాత మునులు సూతుణ్ణి ఏ గొప్ప రహస్యాన్ని అడిగారో, శివుని నిజమైన స్వరూపం ఏమిటి, అమ్మవారు శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంది, ఆ దేవతలందరికీ ఎదురైన భయంకరమైన రాక్షసుడు ఎవరు, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.